ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. నేటి వాగ్దానముగా మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యమును చేరాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాలము చాలా చిన్నగా ఉన్నది. దేవుడు సమీపించేటువంటి సమయము రాబోతున్నది కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతటా అందరూ కూడా మారు మనసు పొంది ఏ ఆత్మ నశించిపోకుండా ఉండాలి అని, పాతాళంలో ఏ యొక్క ఆత్మ దేవుని యొక్క సమయంలో ఏ యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలి అని దేవుడు మనందరికీ కూడా శ్రమనిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. ఎందుచేతనగా దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనేటువంటి వాక్యము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నటువంటి దినములు బహుఘోరంగా ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క రాజ్యము మనకు సమీపముగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంకి వెళ్ళినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలు దేవుడు సురక్షితంగా ఉంచుతాడంటే వాక్యము ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు. అలానాడు నోవాహు తన యొక్క కుటుంబం కొరకు దేవుడు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించడానికి వాడును సిద్ధపరిచాడు. ఈ రోజున ఈ లోకంలో ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క సమయము రానున్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో దేవుడు నిత్యము కూడా ఉన్నవాడు. మనుషుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటను మనుషుడు మర్చిపోతాడు. కానీ దేవాది దేవుడు రాబోతున్నటువంటి పరిస్థితులను గురించి, జరుగుతున్నటువంటి పరిస్థితులను గురించి, జరిగిపోతున్నటువంటి కాలమును గురించి కూడా నిత్యము కూడా ఆయన తెలియపరచువాడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి అన్నాడు కూడా తప్పేవాడు కాదు. కాబట్టి మనం ఆయన యొక్క మాటలో బాటలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టాడు. కాబట్టి మారు మనసు పొంది మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు అయినటువంటి బాప్తిస్మమును నువ్వు పొందుకున్నప్పుడు నీవు, నీ కుటుంబము ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా రాబోతున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించి దేవుడు సురక్షితముగా మనల్ని, మన కుటుంబాలను ప్రభు కాపాడుతానంటే వాక్యము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడి వాక్యాన్ని, దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సమయము చాలా చిన్నగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయన యొక్క మాటలో బాటలో ఆయన రాజ్యంలో మనం చేరాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.